బ్యాంకుకు కన్నం వేయలేదు. కనీసం అలారం కూడా మోగలేదు. బ్యాంకు ఎలా ఉందో అలాగే ఉంది. కానీ కోట్ల విలువ చేసే సొమ్ము మాత్రం మాయమైంది. నిందితులను కనిపెట్టే క్రమంలో కర్ణాటక పోలీసులు చేసిన మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేషన్ మతిని పోగొడుతుంది. ఆ రోజు 2025 జనవరి 1. కొత్త ఏడాది వేడుకలతో కర్ణాటకలోని ఖరీదైన హోటల్ హడావుడిగా ఉంది. ఆ రాత్రిపూట చాలామంది తాగి ఊగుతుంటే ఒక మూలన ఇద్దరు వ్యక్తులు గుసగుసలు పెట్టుకుంటున్నారు. వారిలో ఒకరు విజయపుర జిల్లా మనగులి కెనరా బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్, మరొకరు అతని పాత స్నేహితుడు చంద్రశేఖర్. చంద్రశేఖర్ తన చేతికున్న ఖరీదైన వాచ్ని చూపిస్తూ ఏమన్నాడంటే, విజయ్, నువ్వింకా ఆ బ్యాంకు ఫైళ్ల మధ్య బతుకుతున్నావా? నేను చూడు, కాంట్రాక్టులు, క్యాసినో బిజినెస్లతో ఇప్పుడు కోట్లకు యజమాని అయ్యానని అన్నాడు. ఆ మాటలకు విజయ్ కుమార్ ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది చంద్రశేఖర్ అని అడిగాడు. చంద్రశేఖర్ నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి, డబ్బు ఎక్కడుంది విజయ్? అది నీ కళ్ళ ముందే ఉంది. నీ బ్యాంకు స్ట్రాంగ్ రూమ్లో ఉంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే విజయ్ కుమార్ ఒక్కసారిగా వణికిపోయాడు. పిచ్చి పట్టిందా ఏంటి? బ్యాంకు డబ్బు కొట్టేస్తే పోలీసులు ఊరుకుంటారా ఏంటి అని అన్నాడు. దానికి చంద్రశేఖర్ వెకిలిగా నవ్వి, నువ్వు తలుచుకుంటే పోలీసులు నిన్ను తాకను కూడా తాకలేరు. అదంతా ఎలా చేయాలో నేను ప్లాన్ ఇస్తాను. కాస్త దమ్ముంటే చాలు, నువ్వు లైఫ్లో సెటిల్ కావచ్చు అని అన్నాడు. ఆ మాటలు విజయ్ కుమార్ మెదడులో నాటుకుపోయాయి. ఆ తర్వాత అతడు కొత్త ఏడాది మొదటి రోజు బ్యాంకుకు వెళ్ళింది పని చేయడానికి కాదు, ఆ బ్యాంకును ఎలా ఖాళీ చేయాలనే కసితో. కొన్ని వారాలు గడిచాయి. మళ్ళీ ఇద్దరు రహస్యంగా కలుసుకున్నారు. అప్పుడు విజయ్ కుమార్ ఏం చెప్పాడంటే, చంద్రశేఖర్, మా బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన బంగారం కుప్పలు తెప్పలుగా ఉంది. దాన్ని బయటకు తీసుకురాగలిగితే మనం రాజులమే అని అన్నాడు. ఇదంతా విన్న చంద్రశేఖర్ ఒక ప్లాన్ చెప్పాడు. కానీ సమస్య ఏంటంటే మేనేజర్గా ఉన్న విజయ్ కుమార్ నేరుగా ఈ దొంగతనం చేయలేడు. అందుకే తన నమ్మకస్తుడైన డ్రైవర్ సునీల్ను ఈ గ్యాంగ్లోకి చేర్చుకున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఒక రహస్య ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వచ్చిన బ్యాంకు దోపిడీ సినిమాలను 1కి 10 సార్లు చూశారు. పోలీసులు వేలిముద్రలు ఎలా సేకరిస్తారు, మొబైల్ టవర్ల ద్వారా దొంగలను ఎలా పట్టుకుంటారు, సీసీటీవీ కెమెరాల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒక పెద్ద దొంగతనం తర్వాత పోలీసులు ఎలా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు అని సినిమాల్లోని ప్రతి చిన్న విషయాన్ని ఒక పుస్తకంలో రాసుకున్నారు. వెండి తెర మీద చూసిన దొంగతనాన్ని నిజ జీవితంలో కెనరా బ్యాంకులో అమలు చేయడానికి ఆ ముగ్గురు సిద్ధమయ్యారు. ముఖ్యంగా భారీ మొత్తంలో సొమ్ము కొట్టేసి విదేశాలకు పారిపోయే కథతో వచ్చిన ఒక సినిమాను వారు పదే పదే చూశారు. వారి రీసెర్చ్లో 4 ప్రధానమైన అంశాలను గుర్తించారు. 1, మొబైల్ ఫోన్ ట్రాకింగ్. ఏ నేరస్తుడైనా దొరికిపోయేది ఫోన్ సిగ్నల్ వల్లే. దోపిడీ సమయంలో బ్యాంకు ఏరియాలో వారి ఫోన్లు ఆన్లో ఉండకూడదని, ఆ సిగ్నల్ ద్వారా పోలీసులు తమను వెతకకూడదని మొదటి కండిషన్ పెట్టుకున్నారు. 2ది వాహనం. దొంగతనం తర్వాత పారిపోవడానికి వాహనం కావాలి. కానీ ఆ వాహనం కెమెరా కంటిలో పడితే పోలీసులు ఇంటి వరకు వచ్చేస్తారు. అసలు పోలీసులు గుర్తుపట్టలేని విధంగా ఏ వాహనాన్ని వాడాలి అనే దానిపై ఎన్నో గంటలు చర్చించుకున్నారు. ఇక 3ది సీసీటీవీ కెమెరాలు. బ్యాంకు లోపల బయట, చివరకు హైవేల మీద ఉండే వేలాది కెమెరాల కళ్ళు కప్పడం ఎలా అని ఆలోచించారు. ప్రతి కెమెరా లొకేషన్ను గమనించడం మొదలుపెట్టారు. ఇక 4ది లోపలికి వెళ్ళే దారి. కిటికీలు లేదా తలుపులు పగలగొడితే పెద్ద సమస్య ఏర్పడుతుంది. బ్యాంకు సెక్యూరిటీ సిస్టమ్ ప్రకారం ఒక్క చిన్న ఇనుప చువ్వ కదిలినా సైరన్ మోగుతుంది. పక్కనే ఉన్న ఊరు మేల్కొంటుంది. గోడలు బద్దలు కొట్టిన భారీ శబ్దం వస్తుంది. ఆ సౌండ్ను చుట్టుపక్కల షాపుల వారు గమనించే ప్రమాదం ఉంది. అప్పుడు ఏమనుకున్నారంటే, గోడలు పగలగొట్టకూడదు, శబ్దం రాకూడదు, సైరన్ మోగకూడదు, కానీ బ్యాంకు తలుపులు తెరుచుకోవాలి. అలా జరగాలంటే ఏం చేయాలని ముగ్గురు బాగా ఆలోచించారు. బ్యాంకు లాకర్లలో కుప్పలు కుప్పలుగా ఉన్న ఆ బంగారం వారి కళ్ళకు కనిపిస్తోంది. అది చేతికి చిక్కితే తమ జీవితాలే మారిపోతాయని వారికి తెలుసు. కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ను చేరుకోవడానికి ఏ ప్లాన్ వేసినా ఏదో ఒక అడ్డంకి వస్తోంది. అప్పుడే చంద్రశేఖర్ తన మెదడుకు పదును పెట్టాడు. అతను నెమ్మదిగా విజయ్ కుమార్ కళ్ళల్లోకి చూస్తూ ఏమన్నాడంటే, విజయ్, మనం ఎందుకు గోడలు పగలగొట్టాలి? ఎందుకు కన్నాలు వేయాలి? అసలు బ్యాంకు తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, ఆ తాళాలనే ఉపయోగిస్తే పని ఎంత సింపుల్ అయిపోతుందో ఆలోచించు అని అన్నాడు.
ఆ మాటలకు విజయ్ కుమార్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు చంద్రశేఖర్? నేను బ్యాంకు మేనేజర్ని. నా దగ్గర ఉన్న తాళాలతో తలుపులు తెరిస్తే అది నేనే చేశానని పోలీసులకు 5 నిమిషాల్లో తెలిసిపోతుంది. ఆ తర్వాత నా పరువు గంగలో కలుస్తుందని అన్నాడు. అప్పుడు చంద్రశేఖర్ ఒక నవ్వు నవ్వి, విజయ్, నీకు మే నెలలో ట్రాన్స్ఫర్ ఉంది కదా, నువ్వు మే 1న వేరే జిల్లాకు వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన 2 వారాల తర్వాత ఈ దొంగతనం జరిగితే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా నిన్ను అనుమానిస్తాడా? అప్పటికి నువ్వు ఆ బ్యాంకులో ఉండవు కదా అన్నాడు. ఆ మాట వినగానే విజయ్ కుమార్ ముఖంలో భయం పోయి ఉత్సాహం కలిగింది. ఇది మామూలు ప్లాన్ కాదు, ది పర్ఫెక్ట్ క్రైమ్ అని అనుకున్నారు. కానీ విజయ్ కుమార్ బదిలీ అయ్యాక దొంగతనం చేయాలంటే తాళాలు కావాలి. అందుకే ప్రస్తుతం తన దగ్గర ఉన్న తాళాలకు డూప్లికేట్ తయారు చేయాలని ఫిక్స్ అయ్యాడు. అప్పుడు డ్రైవర్ సునీల్ ఒక డౌట్ అడిగాడు. సార్, డూప్లికేట్ తాళాలు వాడిన పోలీసులు ఆరా తీస్తే చివరికి మీ దగ్గరకే వస్తారు కదా అని అన్నాడు. అప్పుడు విజయ్ కుమార్ తన తెలివితేటలను బయటపెట్టాడు. సునీల్, అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇప్పుడు మన బ్యాంకులో కొన్ని పనులు జరుగుతున్నాయి. ఫర్నిచర్ రిపేర్ కోసం బీహార్ నుండి హిందీ మాట్లాడే పనివారు వస్తున్నారు. వారు బ్యాంకు అంతటా తిరుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే ఆ పనివారు నా టేబుల్ మీద ఉన్న తాళాలను ఎత్తుకెళ్ళి సోపు ముక్కల మీద అచ్చు తీసుకుని డూప్లికేట్ చేశారని పోలీసులు నమ్మేలా ఒక క్లూ వదులుదాం. అప్పుడు ఇన్వెస్టిగేషన్ అంతా ఆ బీహారీ గ్యాంగ్ మీదకి వెళ్తుంది. అప్పుడు మనం ఈ కేసులో ఇరుక్కోకుండా ఉండొచ్చు అని అన్నాడు. కానీ సునీల్ మరో ప్రశ్న అడిగాడు. సార్, మరి అలారం సంగతి ఏంటి? డూప్లికేట్ తాళాలతో తలుపులు తీస్తే సైరన్ మోగదా అని అన్నాడు. ఆ మాటలకు విజయ్ కుమార్ ఏం చెప్పాడంటే, అదే మన బ్యాంకు సెక్యూరిటీలో ఉన్న లోపం సునీల్. మనం వాడే ఒరిజినల్ తాళాల లాంటి డూప్లికేట్ తాళాలు తయారు చేస్తే ఆ సెన్సార్లు వాటిని గుర్తుపట్టలేవు. అలారం అస్సలు మోగదు. చాలా ప్రశాంతంగా లోపలికి వెళ్ళి బంగారంతో బయటకు రావచ్చు అన్నాడు. చాలా రీసెర్చ్ చేసి అన్నింటికి చెక్ పెట్టిన ఆ ముగ్గురు ఇప్పుడు తమ ప్లాన్ను అమలు చేయడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. వారికి అసలైన అడ్డంకి స్ట్రాంగ్ రూమ్. ఆ గది తలుపులు తీయడం అంటే ప్రాణాలతో చెలగాటమే. అప్పుడు చంద్రశేఖర్ ఏమన్నాడంటే, విజయ్, బయటి తలుపులు ఎలాగోలా తీస్తాం, కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ లోపల ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉంటాయి కదా, నీ వేలిముద్ర లేనిదే అవి తెరుచుకోవు కదా అని అన్నాడు. కానీ విజయ్ కుమార్ ఏం చెప్పాడంటే, మన బ్యాంకు సెక్యూరిటీ సిస్టమ్ ఇంకా పాతకాలంలోనే ఉంది. కొన్ని పెద్ద బ్రాంచుల్లో అసిస్టెంట్ మేనేజర్ ఫింగర్ ప్రింట్ ఉంటేనే స్ట్రాంగ్ రూమ్ తెరుచుకుంటుంది. అది కూడా ఉదయం 10 నుండి సాయంత్రం 5 మధ్య పనిచేస్తుంది. కానీ మన బ్యాంకులో ఇంకా ఆ టెక్నాలజీ రాలేదు. అది అప్డేట్ కావడానికి ఇంకా టైం పడుతుంది. ఆలోపే మనం ఈ దోపిడీని ఫినిష్ చేయాలి అని అన్నాడు. అప్పుడు డ్రైవర్ సునీల్ మళ్ళీ ఒక సందేహం లేవనెత్తాడు. సార్, రోడ్డు నిండా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా, పైగా బ్యాంకు ముందు ఉండే ఆ భారీ హాలోజిన్ లైట్ల వెలుతురులో మనం లోపలికి వెళ్తే అందరికీ కనిపిస్తాం కదా అని అన్నాడు. దానికి చంద్రశేఖర్ చాలా కాన్ఫిడెంట్గా జవాబిచ్చాడు. సునీల్, నేను కాంట్రాక్టు పనులు చేసేవాడిని. ఏ వైర్ ఎక్కడికి వెళ్తుందో నాకు బాగా తెలుసు. మనం ముందుగా ఆ సీసీటీవీ కేబుల్స్ను, ఆ తర్వాత హాలోజిన్ లైట్ల మెయిన్ లైన్ను కట్ చేద్దాం. అప్పుడు అంతా చీకటి అవుతుంది. ఆ చీకట్లో మనం ఏం చేస్తున్నామో పక్కన ఉన్న వాళ్లకు కూడా తెలియదు అన్నాడు. అప్పుడు సునీల్ మరో ప్రశ్న అడిగాడు. సార్, రోడ్డు మీద కెమెరాలు లేకపోయినా ఎవరిదైనా ఇంటి ముందున్న సీసీటీవీ కెమెరాలో మనం రికార్డ్ అయినా దొరికిపోతాం కదా అని అన్నాడు. అప్పుడు చంద్రశేఖర్ తన మాస్టర్ ప్లాన్ను బయటపెట్టాడు. సునీల్, అందుకే మనం ఒక వెరైటీ ప్లాన్ వేద్దాం. మనం బ్యాంకు దగ్గరికి బైకుల మీద వెళ్తాం, కానీ తిరిగి వచ్చేటప్పుడు ఆ బైకులు రోడ్డు మీద కనిపించవు. మనం ఒక పెద్ద ట్రక్కును ముందే సిద్ధం చేసుకుందాం. ఆపరేషన్ అవ్వగానే మనం బైకులను నేరుగా ఆ ట్రక్కు లోపలికి ఎక్కించేద్దాం. ఆ ట్రక్కు బయట నుండి చూస్తే మామూలుగా కనిపిస్తుంది, కానీ లోపల మన బైకులు మనం ఉంటాం. పోలీసులు రోడ్డు మీద బైకుల కోసం వెతుకుతుంటారు. మనం మాత్రం రాజసంగా ట్రక్కులో తప్పించుకుని పారిపోతామని అన్నాడు. ఒక బ్యాంకు మేనేజర్ మేధస్సు, ఒక కాంట్రాక్టర్ తెలివితేటలు, ఒక డ్రైవర్ అనుభవం, ఈ ముగ్గురు కలిసి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని తలకిందులు చేసేలా ప్లాన్ వేశారు. ప్లాన్ ఇప్పుడు 2వ దశలోకి అడుగుపెట్టింది. అన్ని విషయాల గురించి చర్చించిన తర్వాత విజయ్ కుమార్ ఒక కీలకమైన నిబంధన పెట్టాడు.
ఏది ఏమైనా మీరు ఒక పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. దొంగతనం చేసే రోజున మీ ఇద్దరి ఒంటి మీద నలుపు రంగు తప్ప వేరే ఏ రంగు ఉండకూడదు. కటిక చీకట్లో ఎవరూ మిమ్మల్ని గుర్తుపట్టలేనంతగా మీరు నల్లటి బట్టల్లోనే ఉండాలని గట్టిగా చెప్పాడు. రాత్రిపూట దొంగతనానికి నల్లటి బట్టలే కరెక్ట్ అనేది విజయ్ కుమార్ బలమైన నమ్మకం. తను చూసిన వందలాది సినిమాల్లో దొంగలందరూ నల్లటి దుస్తుల్లోనే కనిపించేవారు. అందుకే తను కూడా అలాగే ప్లాన్ చేశాడు. అయితే ఆ సమయంలో డ్రైవర్ సునీల్ మనసులో ఒక సందేహం కలిగింది. సార్, ఇవన్నీ బానే ఉన్నాయి, కానీ దొంగతనం జరిగిన తీరును చూసి పోలీసులు కనిపెట్టేస్తారు కదా, వారి ఇన్వెస్టిగేషన్ను దారి మళ్లించడానికి మనం ఏదైనా చేయాలి కదా అని అడిగాడు. ఆ మాటలు వినగానే విజయ్ కుమార్ ముఖంలో ఒక నవ్వు మెరిసింది. సునీల్, నువ్వు దేనికి భయపడకు. పోలీసులను ఎలా తప్పుదోవ పట్టించాలి, ఇన్వెస్టిగేషన్ను ఎలా దారి మళ్లించాలి అనే బాధ్యత పూర్తిగా నాది. ఆ విషయంలో నేను ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాను అని అన్నాడు. దొంగతనం ఎలా చేయాలో పూర్తిగా నిర్ణయించుకున్నాక ఆ పనులను ఒకటొకటిగా అమలు చేయడం మొదలుపెట్టారు. వారు చేయాల్సిన పనుల్లో అన్నింటికంటే ముఖ్యమైనది డూప్లికేట్ తాళాలు తయారు చేయడం. ఈ బాధ్యతను విజయ్ కుమార్ తీసుకున్నాడు. ఎందుకంటే బ్యాంకు ఒరిజినల్ తాళాల గుత్తి ఎప్పుడూ అతని దగ్గరే ఉంటుంది. విజయ్ కుమార్ తన సీట్లో కూర్చుని ఎవరూ చూడని సమయంలో ఆ తాళాల గుత్తి నుండి అవసరమైన తాళాలను వేరు చేశాడు. తన జేబులో దాచుకున్న ఒక సోపు ముక్కను తీసి దాని మీద ఆ తాళాలను ఒక్కటొక్కటిగా నొక్కి వాటి అచ్చులను తీసుకున్నాడు. అయితే తనే ఆ అచ్చులు తీసుకున్నానని ఎవరికీ చిన్న అనుమానం కూడా రాకూడదని భావించి ఆ తాళాలకు అంటుకున్న సోపు జిడ్డును చాలా జాగ్రత్తగా కడిగాడు. ఆ తర్వాత మళ్ళీ మామూలుగానే బ్యాంకు పనుల్లో నిమగ్నమయ్యాడు. ఆ సోపు మీద తీసుకున్న అచ్చుల ద్వారా నమ్మకమైన చోట డూప్లికేట్ తాళాలు సిద్ధమయ్యాయి. ఆ కొత్త తాళాలు చేతికి వచ్చాక విజయ్ కుమార్ అస్సలు ఆలస్యం చేయలేదు. బ్యాంకులో సమయం దొరికినప్పుడల్లా వాటిని రహస్యంగా చెక్ చేశాడు. ఆ డూప్లికేట్ తాళాలతో స్ట్రాంగ్ రూమ్ తలుపులు, మెయిన్ గేట్ తలుపులు తీసి చూశాడు. అతను ఏ తాళం వాడుతున్నాడో మిగతా స్టాఫ్కు అస్సలు తెలియదు. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయాక సెక్యూరిటీతో కలిసి ఆఖరున వెళ్ళేది అతనే కాబట్టి ఎవరికీ అనుమానం రాలేదు. అన్ని తాళాలు సరిగ్గా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక ఆ సాయంత్రం ముగ్గురు కలుసుకున్నప్పుడు విజయ్ కుమార్ ఆ నకిలీ తాళాలను చంద్రశేఖర్, సునీల్కు అప్పగించాడు. ఒక బ్యాంకు లోపలికి సులభంగా వెళ్ళే తాళాలు దొరకడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అప్పుడు సునీల్ బయట ఉన్న గ్రిల్ గేట్ గురించి గుర్తు చేస్తూ, సార్, లోపలి తలుపులు ఓకే, మరి బయట ఉన్న ఆ గ్రిల్ గేటు తాళం సంగతి ఏంటి అని అడిగాడు. దానికి విజయ్ కుమార్ ఏమన్నాడంటే, ఒరే సునీల్, ఆ బయట ఉన్న తాళాన్ని పగలగొట్టడం పెద్ద విషయం కాదు. దానికి బ్యాంకు సెక్యూరిటీ సిస్టంతో ఎలాంటి సంబంధం లేదు. ప్రతిరోజు నేనే కదా దానికి తాళం వేసేది. దాన్ని సుత్తితో ఒక్క దెబ్బ కొడితే ఊడిపోతుంది. అది చాలా సింపుల్ విషయం అని అందరినీ ఒప్పించాడు. ఇక తర్వాతి అతి ముఖ్యమైన పని ఆ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల నుండి తప్పించుకోవడం. ఆ బాధ్యతను చంద్రశేఖర్, సునీల్ తమ భుజాన వేసుకున్నారు. వారు బ్యాంకు ఉన్న వీధిని జల్లెడపట్టారు. బ్యాంకు నుండి కుడివైపు 1 కిలోమీటర్, ఎడమ వైపు 3 కిలోమీటర్ల వరకు ప్రతి అంగుళాన్ని గమనించారు. ఏ షాపు ముందు సీసీటీవీ కెమెరా ఉంది, ఏ ఇంట్లో కెమెరా నేరుగా రోడ్డు వైపు చూస్తోంది, ఏ కెమెరా యాంగిల్ ఎంతవరకు ఉంది అనే విషయాలను ఒక స్కెచ్ గీసుకున్నట్లుగా నోట్ చేసుకున్నారు. దొంగతనం తర్వాత బైకులను మాయం చేయడానికి ముందే ఒక భారీ ట్రక్కును కూడా మాట్లాడుకుని సిద్ధం చేసుకున్నారు. ఇక అసలు వేట మొదలు పెట్టడానికి ఒక తేదీని ఖరారు చేయాలి. విజయ్ కుమార్ మే 1వ తేదీని బదిలీ అయ్యి వేరే జిల్లాకు వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిన వెంటనే దొంగతనం జరిగితే అందరికీ నా మీదే అనుమానం వస్తుంది కాబట్టి కనీసం 2-3 వారాల గ్యాప్ ఉండాలని విజయ్ కుమార్ ముందే హెచ్చరించాడు. అలా లెక్కలు వేస్తుండగా వారికి మే 23వ తేదీ సరైనదిగా అనిపించింది. దానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ రోజు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్లు తలపడుతున్నాయి. అప్పటి ఫామ్ ప్రకారం ఆర్సీబీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే కర్ణాటక అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. జనం రోడ్ల మీదకు వచ్చి టపాసులు కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు. ఆ టపాసుల గోలలో తాము చేసే శబ్దాలు ఎవరికీ వినపడవు. పైగా జనం హడావుడిగా ఉండడం తమకు కలిసొస్తుందని వారు ప్లాన్ వేసుకున్నారు. అనుకున్నట్లుగానే మే 23 రానే వచ్చింది. ఆ రాత్రి బ్యాంకు పవర్ లైన్ కట్ చేసి అలారం పనిచేయకుండా చేయాలని వారు సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ రాత్రి సీన్ రివర్స్ అయింది.
ఊహించని విధంగా ఆర్సీబీ ఓడిపోయింది. దీంతో సంబరాలు చేసుకోవాల్సిన కర్ణాటక మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. వీధుల్లో వైరాగ్యం అలుముకుంది. అటువంటి పరిస్థితుల్లో చిన్న శబ్దం చేసినా పట్టుబడే ప్రమాదం ఉందని గ్రహించిన ఆ ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఇష్టం లేక ఆ రాత్రి ప్లాన్ను విరమించుకున్నారు. అయితే ఇంత దూరం వచ్చి ఆశ వదులుకోలేరు కదా. మరుసటి రోజు మే 24, ఆ రోజు 4వ శనివారం, బ్యాంకులకు సెలవు. ఆ తర్వాత ఆదివారం కూడా సెలవే. అంటే 2 రోజుల పాటు ఆ దారిలో ఎవరూ ఉండరు. అందుకే ఆ శనివారం అర్ధరాత్రే పని ముగించాలని నిర్ణయించుకున్నారు. విజయ్ కుమార్ ప్రస్తుతం వేరే జిల్లాలో మేనేజర్గా ఉన్నప్పటికీ ఈ ఆపరేషన్ పర్యవేక్షించడానికి తన కారులో బయలుదేరాడు. దొంగతనం జరగబోయే బ్యాంకుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఎవరికీ అనుమానం రాకుండా తన కారును ఒక పక్కన ఆపి తన మనుషుల కోసం వేచి ఉన్నాడు. అక్కడి నుండి చంద్రశేఖర్, సునీల్ 2 బైకులపై బ్యాంకు వైపు దూసుకుపోయారు. వారు ముందే ప్లాన్ చేసినట్లుగా బ్యాంకుకు కొంచెం దూరంలో ఒక ట్రక్కును పార్క్ చేసి ఉంచారు. చంద్రశేఖర్, సునీల్ బ్యాంకును దాటి వెళ్లి ఆ ట్రక్కు ఉన్న చోట తమ బైకులను ఆపేశారు. ఆ తర్వాత వారు తమ గుర్తింపు బయటపడకుండా నల్లటి దుస్తులు ధరించి నిశ్శబ్దంగా ఫుట్పాత్ మీద నడుచుకుంటూ బ్యాంకు వైపు వెళ్లారు. ఆ అర్ధరాత్రి వేళ వారికి ఏం చేయాలో అన్నీ స్పష్టంగా తెలుసు. వారు నేరుగా ఆ వీధిలోని ఎలక్ట్రిక్ పోస్టు దగ్గరకు వెళ్లారు. సునీల్ చకచక ఆ స్తంభం ఎక్కి ఫ్యూజును తీసి అవతల పారేశాడు. చంద్రశేఖర్ కింద నుండి సూచనలు ఇస్తుండగా బ్యాంకుకు వెళ్లే మెయిన్ కరెంటు లైన్ మొత్తాన్ని కట్ చేశాడు. అప్పుడు బ్యాంకులోని అలారం వ్యవస్థకు వెళ్లే పవర్ కట్ అయింది. అదే సమయంలో అక్కడ వెలుగుతున్న భారీ హాలోజన్ లైట్ కనెక్షన్ను కూడా తీసేశారు. కిందకు దిగిన సునీల్ మళ్ళీ ఫ్యూజ్ను యథాస్థానంలో పెట్టాడు. అప్పుడు చుట్టుపక్కల ఇళ్లకు కరెంటు వచ్చింది. కానీ బ్యాంకు ముందున్న లైట్లు మాత్రం ఆగిపోయి ఆ ప్రాంతమంతా అంధకారంలో మునిగిపోయింది. మిగతా ఇళ్లకు కరెంటు ఉండడంతో ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రోడ్డు మీద లైట్లు ఆగిపోయిన విషయాన్ని ఆ నిద్రమత్తులో ఎవరూ గమనించలేదు. దొంగతనం చేయడానికి ఇప్పుడు రంగం సిద్ధమైంది. నిశ్శబ్దంగా చంద్రశేఖర్, సునీల్ బ్యాంకు కాంపౌండ్లోకి వెళ్లారు. అక్కడ సెక్యూరిటీ గార్డులు ఎవరూ లేరు. తమ బ్యాగులో ఉన్న సుత్తితో గ్రిల్ తాళం పగలగొట్టి దానిని పక్కకు జరిపారు. తమ దగ్గర ఉన్న డూప్లికేట్ తాళంతో మెయిన్ డోర్ తెరిచి లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళగానే మొదట ఆ గ్రిల్ను సరిగ్గా పెట్టారు. టార్చ్ లైట్ సాయంతో స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు వెళ్లారు. వారి దగ్గర తాళాలు ఉండడంతో నిమిషాల్లోనే లాకర్ గదిలోకి ప్రవేశించారు. అక్కడ రకరకాల లాకర్లు ఉన్నాయి. కస్టమర్ల పర్సనల్ లాకర్లను వారు తెరవలేదు. ఎందుకంటే వాటికి కస్టమర్ తాళం కూడా కావాలి. ఆ విషయం వారికి తెలుసు. అందుకే వారు నేరుగా బంగారం తాకట్టు పెట్టే లాకర్ల దగ్గరకు వెళ్లారు. వాటిని తెరవడానికి ఎంతో సమయం పట్టలేదు. అక్కడి నుండి 58 కిలోల బంగారాన్ని సేకరించారు. ఆ బంగారాన్నంతా వెంట తెచ్చుకున్న 2 గోనె సంచుల్లో నింపారు. అలాగే ఖర్చుల కోసం క్యాష్ కౌంటర్ నుండి 5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నారు. ఇదంతా అయ్యాక చంద్రశేఖర్ తన బ్యాగులో తెచ్చిన కారం పొడిని అక్కడ చల్లాడు. ఆ తర్వాత కుంకుమ, పసుపు కూడా ఒక పద్ధతి ప్రకారం చల్లి ఒక టెడ్డీ బేర్ బొమ్మను ఆ పసుపు మధ్యలో పెట్టాడు. అక్కడ ఏదో మంత్రతంత్రాలు జరిగినట్లుగా మార్చేశాడు. సునీల్ తన బ్యాగులో తెచ్చిన ఒక గ్యాస్ కట్టర్ను అక్కడ వదిలేశాడు. ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా ఇది ఏదో పెద్ద గ్యాంగు చేసిన దోపిడీ అని నమ్మేలా అన్ని ఏర్పాట్లు చేశారు. బయటకు వచ్చేటప్పుడు చంద్రశేఖర్ కావాలనే స్ట్రాంగ్ రూమ్ను లాక్ చేయకుండా కేవలం దగ్గరకు వేసి ఉంచాడు. మెయిన్ డోర్ను కూడా పైన మాత్రమే వేసి గ్రిల్ సరిగ్గా పెట్టి బయటకు వచ్చాడు. వారు తమ బైకుల దగ్గరకు వెళ్ళి వాటిని ట్రక్కు లోపలికి ఎక్కించేశారు. ట్రక్కు తలుపులు మూసివేయగానే అది మామూలు వాహనంలా రోడ్డు మీద బయలుదేరింది. ఆ ట్రక్కు ముందే అనుకున్న చోటుకి చేరుకుంది. అక్కడి నుండి సునీల్, చంద్రశేఖర్ తమ బైకులపై విజయ్ కుమార్ ఉన్న చోటుకు వెళ్లారు. ప్లాన్ విజయవంతం కావడంతో ఆ ముగ్గురు చాలా సంతోషించారు. ఒక బ్యాంకును పక్కాగా దోచేశారు. ఆ తర్వాత ముందే అనుకున్నట్లుగా వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఒకరు గోవాకు, ఒకరు ఆంధ్రప్రదేశ్కు, మరొకరు పక్క జిల్లాకు వెళ్లారు. కొద్దిసేపటికే తెల్లవారింది. సాధారణంగా ఉదయం 8:30కి క్లీనింగ్ స్టాఫ్ వస్తారు. కానీ ఆ రోజు ఆదివారం కావడంతో బ్యాంకు దగ్గరకు ఎవరూ రాలేదు. సోమవారం ఉదయం 8:30కి క్లీనింగ్ సిబ్బంది వచ్చారు. వారు తమ క్లీనింగ్ పనులు మొదలు పెట్టబోతుండగా వారి దృష్టి అక్కడున్న గ్రిల్ గేట్ మీద పడింది. గ్రిల్కు ఉన్న తాళం కింద పడి ఉంది. అది పగలగొట్టి ఉంది. ఏదో తేడాగా ఉందని గ్రహించి మేనేజర్కు ఫోన్ చేసి విషయం చెప్పారు.
మేనేజర్ బ్యాంకుకు రావడానికి రెడీ అవుతుండగా ఆ ఫోన్ వచ్చింది. ఆయన వెంటనే అసిస్టెంట్ మేనేజర్కు ఫోన్ చేసి విషయం చెప్పి బ్యాంకుకు చేరుకున్నాడు. మేనేజర్ వచ్చేసరికి అసిస్టెంట్ మేనేజర్ అక్కడే ఉన్నాడు. గ్రిల్ పగలగొట్టి ఉండడం చూసి వారు షాక్ అయ్యారు. లోపలికి వెళ్ళాలా వద్దా అని అక్కడున్న మిగతా స్టాఫ్ మేనేజర్ను అడిగారు. దొంగతనం జరిగి ఉంటే తాము లోపలికి వెళ్ళడం సరికాదని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపట్లోనే పోలీసులు అక్కడికి వచ్చారు. గ్రిల్ పక్కకు జరిపి మెయిన్ డోర్ను తాకగానే అది లోపలికి తెరుచుకుంది. అది చూసి మేనేజర్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అందరూ లోపలికి వెళ్ళారు. మొదట స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు పరిగెత్తారు. పోలీసులు స్ట్రాంగ్ రూమ్ హ్యాండిల్ను పట్టుకుని లాగగానే తాళం వేసి ఉండాల్సిన ఆ తలుపు సులభంగా తెరుచుకుంది. లోపల ఉన్న దృశ్యం చూసి అందరూ నివ్వెరపోయారు. భారీ దొంగతనం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మంత్రతంత్రాలు చేసినట్లుగా బొమ్మ పడి ఉంది. అక్కడ పసుపు, కారం పొడి చల్లి ఉన్నాయి. గ్యాస్ కట్టర్ కూడా ఉంది. ఇది చూసిన లోకల్ పోలీసులు వెంటనే పై అధికారులకు సమాచారం ఇచ్చారు. బ్యాంకు లెక్కల ప్రకారం 58 కిలోల బంగారం, 5 లక్షల రూపాయల నగదు పోయిందని తేలింది. ఈ వార్త కర్ణాటక మొత్తం వ్యాపించింది. దొంగలు లోపల మంత్రతంత్రాలు చేశారని తెలియడంతో కేరళ లేదా తమిళనాడుకు చెందిన వారే ఈ పని చేసి ఉంటారని మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసు జాగిలాలు సంఘటన స్థలానికి వచ్చాయి. కానీ దొంగలు ముందే కారం పొడి చల్లడం వల్ల జాగిలాలు ఏమీ చేయలేకపోయాయి. అప్పుడు పోలీసులకు సీసీటీవీ కెమెరాలు గుర్తొచ్చాయి. అవి యాక్టివ్గానే ఉన్నాయి. వాటిని దొంగలు గమనించలేదని సంతోషపడ్డారు. తీరా కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే హార్డ్ డిస్క్ను ఎత్తుకెళ్లారని తెలిసింది. దీనంతటిని బట్టి వీళ్ళు మామూలు దొంగలు కాదు, గట్టి ప్రాంతం వచ్చిన వారని పోలీసులకు అర్థమైంది. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే 8 బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు ఒక్కో బాధ్యత అప్పగించారు. అందులో ఒక టీం బ్యాంకు ఉద్యోగులను విచారించాలి. రెండో టీం కస్టమర్ల వివరాలను సేకరించే పనిలో పడింది. మూడో టీం సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించే పనిలో పడింది. నాలుగో టీం మొబైల్ టవర్ డేటాను సేకరించి దొంగతనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్లు కనిపెట్టే పనిలో నిమగ్నమైంది. ఇలా విచారణ వేగంగా సాగుతోంది. పోలీసులు బయట ఉన్న సీసీటీవీలను క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పుడు ఒక డిఫరెంట్ విషయం కంటపడింది. బ్యాంకుకు వెళ్లే మెయిన్ వైర్లను దొంగలు చాలా చాకచక్యంగా కట్ చేశారు. అది చూసిన పోలీసులకు ఒక విషయం అర్థమైంది. ఈ పని చేసింది సామాన్యులు కాదు. బ్యాంకు భద్రతా వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉన్న ఆరితేరిన నేరగాళ్లే ఈ పని చేశారని వారికి అర్థమైంది. మాయమైన ఆ 58 కిలోల బంగారాన్ని కేవలం తల మీద మోసుకెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి దొంగలు ఖచ్చితంగా ఏదైనా వాహనాన్ని వాడి ఉంటారని పోలీసులు బలంగా నమ్మారు. దొంగతనం జరిగింది 4వ శనివారం కావడం వల్ల బ్యాంకుకు వరుస సెలవులు ఉన్నాయి. ఈ దోపిడీ శుక్రవారం, శనివారం లేదా ఆదివారం రాత్రుల్లో ఏదో ఒక సమయంలో జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ఈ 3 రోజులకు సంబంధించి ప్రతి చిన్న సమాచారం సేకరించడానికి పోలీసులు శ్రమించారు. ఈ క్రమంలో పోలీసులకు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. కొన్ని రోజుల క్రితమే ఆ బ్యాంకులో ఫర్నిచర్ రిపేర్ పనులు జరిగాయి. ఆ పని చేయడానికి బీహార్ నుండి హిందీ మాట్లాడే పనివారు వచ్చారు. వారిలో ఎవరైనా బ్యాంకు లోపలి రహస్యాలను, సెక్యూరిటీ లోపాలను గమనించి ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారా అని సందేహపడ్డారు. ఎందుకంటే బ్యాంకు బిల్డింగ్ను ఎక్కడా పగలగొట్టలేదు. కేవలం ముందున్న గ్రిల్ తాళం మాత్రమే పగిలిపోయి ఉంది. మిగతావన్నీ తాళం తీసి తెరిచినట్లుగా ఉండడంతో దొంగలు ఖచ్చితంగా డూప్లికేట్ తాళాలు వాడారని అర్థమైంది. సాధారణంగా బ్యాంకు తాళాలు మేనేజర్ దగ్గరే ఉంటాయి. కాబట్టి పోలీసులు ప్రస్తుత మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. వారి సమాధానాల్లో ఏవైనా తేడాలు ఉన్నాయేమోనని నిశితంగా గమనిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగులందరినీ పోలీసులు నిఘాలో ఉంచారు. వారి కాల్ డేటా, బంధువులు, స్నేహితుల వివరాలన్నీ సేకరించారు. బ్యాంకు లోపలి వారి సహకారం లేకుండా ఇంత పెద్ద దొంగతనం జరగడం అసాధ్యమని పోలీసులు నమ్మారు. ఒకవేళ ఆ బీహారీ కూలీలు బ్యాంకులో పనులు చేసేటప్పుడు తాళాలను మైనం ముక్కలతో అచ్చు తీసుకుని డూప్లికేట్ తాళాలు తయారు చేసి ఉంటారా అనే కోణంలో కూడా ఒక టీం లోతుగా విచారణ చేస్తోంది. అదే సమయంలో దొంగతనం జరిగిన చోట క్షుద్ర పూజలు చేసినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో కేరళ లేదా తమిళనాడుకు చెందిన గ్యాంగుల మీద కూడా నిఘా పెట్టారు. కానీ 2 రోజుల పాటు తీవ్రంగా గాలించిన బీహార్, కేరళ లేదా తమిళనాడు వైపు నుండి ఎలాంటి ఆధారాలు దొరకలేదు.
అప్పుడు పోలీసు ఉన్నతాధికారులు భిన్నంగా ఆలోచించారు. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది కాకపోతే ఇంకెవరు ఈ పనిచేసి ఉంటారని అనుకున్నారు. ఒకవేళ గతంలో ఇక్కడ పనిచేసి వెళ్ళిపోయిన పాత ఉద్యోగులు ఎవరైనా ఈ ప్లాన్ చేసి ఉంటారా అనే అనుమానం కలిగింది. వెంటనే గత ఏడాదిలో ఆ బ్యాంకు నుండి బదిలీ మీద వెళ్లిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించారు. సరిగ్గా అదే సమయంలో సీసీటీవీ వైర్లు కట్ చేసిన ప్రాంతానికి కొంచెం దూరంలోని కెమెరా ఫుటేజీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఆ 3 రోజుల్లో ఆ రోడ్డు మీద తిరిగిన ప్రతి వాహనాన్ని పరీక్షించి చూశారు. ఆ వాహనం ఎవరిది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది అని పోలీసులు ఆరా తీస్తుండగా ఒక కారు విజువల్ పోలీసుల కంట పడింది. ఆ కారు నంబర్ ఆధారంగా యజమాని వివరాలు తీశారు. పోలీసులు అప్పటికే సిద్ధం చేసుకున్న పాత ఉద్యోగుల జాబితాలోని ఒక పేరుతో ఆ కారు యజమాని పేరు మ్యాచ్ అయింది. ఆ కారు యజమాని మరెవరో కాదు, గతంలో అదే బ్యాంకులో మేనేజర్గా పనిచేసిన విజయ్ కుమార్. వెంటనే అతన్ని ఆఫీస్కు పిలిపించారు. ప్రస్తుతం పక్క జిల్లాలో మేనేజర్గా పనిచేస్తున్న విజయ్ కుమార్ ఏమీ ఎరగనట్లు ఎస్పీ ఆఫీస్కు వచ్చాడు. ఎస్పీ ఆయనను చూసి చాలా క్యాజువల్గా, విజయ్ కుమార్, మీరు గతంలో పనిచేసిన బ్రాంచ్లో ఇంత పెద్ద దొంగతనం జరిగిన విషయం మీకు తెలుసా అని అడిగాడు. దానికి విజయ్ కుమార్, తెలుసు సార్, ఆ వార్త వినగానే మేమంతా షాక్ అయ్యాం. ఆఫీసులో రోజు దాని గురించే చర్చించుకుంటున్నామని చాలా బాధగా చెప్పాడు. మంచిది విజయ్ కుమార్, మీకు ఆ బ్యాంకు గురించి బాగా తెలుసు కాబట్టి ఏమైనా క్లూస్ ఇస్తారేమోనని పిలిచాం. అన్నట్లు ప్రస్తుతం మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఆఫీస్కి ఎలా వెళ్తారు అని ఎస్పీ అడిగాడు. సార్, నేను రోని హాల్ అనే చోట పనిచేస్తున్నాను. రోజు నా కారులోనే ఆఫీస్కి వెళ్తాను అని విజయ్ కుమార్ జవాబిచ్చాడు. మరి రాత్రి ఎన్నింటికి ఇంటికి వస్తారు అని ఎస్పీ అడిగాడు. నేను 8:30 కల్లా ఇంటికి వచ్చేస్తాను అని అతడు చెప్పాడు. అప్పుడు ఎస్పీ ఒక్కసారిగా తన గొంతు పెంచి, అయితే మే 23, 24 తేదీల్లో నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. దానికి విజయ్ కుమార్ కాస్త తడబడుతూ, నేను ఆ 2 రోజులు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పాడు. వెంటనే ఎస్పీ తన పక్కనే ఉన్న పెద్ద స్క్రీన్ వైపు చూపిస్తూ, విజయ్ కుమార్, ఒక్కసారి ఈ వీడియోను చూడు అన్నాడు. ఆ స్క్రీన్ మీద విజయ్ కుమార్ కారు అర్ధరాత్రి వేళ రోడ్డు మీద వెళ్తున్న దృశ్యం చాలా క్లియర్గా కనిపించింది. అది చూడగానే విజయ్ కుమార్ మొహం ఒక్కసారిగా పాలిపోయింది. ఎస్పీ ఒక చిన్న నవ్వు నవ్వి ఏమన్నాడంటే, విజయ్ కుమార్, ఆ వీడియోలోని తేదీని సమయాన్ని ఒక్కసారి గమనించు. అది మే 24వ తేదీ రాత్రి 12:18. నువ్వు ఇంట్లో ఉన్నానని చెబుతున్న సమయంలో నీ కారు ఆ బ్యాంకు దారిలో ఏం చేస్తోంది అని అడిగేసరికి విజయ్ కుమార్ దగ్గర సమాధానం లేకపోయింది. ఆ ఒక్క చిన్న ఆధారంతో విజయ్ కుమార్ అల్లిన స్టోరీ మొత్తం బద్దలవ్వడం మొదలైంది. తను చెబుతున్నది అబద్ధం అని బయటపడిన విజయ్ కుమార్ ఇంకా నెట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. సార్, ఆ కారు అక్కడికి ఎలా వచ్చిందో నాకు అస్సలు తెలియదు అని అన్నాడు. దానికి ఎస్పీ ఏమన్నాడంటే, ఎవరు తీసుకొచ్చారో మాకు బాగా తెలుసు అని అన్నాడు. మరో సీసీటీవీ విజువల్ను స్క్రీన్ మీద ప్లే చేశాడు. అందులో డ్రైవింగ్ సీట్లో ఉన్న విజయ్ కుమార్ ముఖం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ దెబ్బతో విజయ్ కుమార్కు తాను దొరికిపోయానని అర్థమైపోయింది. నోట మాట రాక తలదించుకున్నాడు. అప్పుడు ఎస్పీ నెమ్మదిగా ఏమన్నాడంటే, విజయ్ కుమార్, ఈ భారీ దొంగతనానికి అసలు సూత్రధారివి నువ్వేనని మాకు ముందే తెలుసు. నువ్వు ఏ తాళాలు వాడావో, ఎలా దొంగతనం ప్లాన్ చేశావో కూడా మాకు క్లారిటీ ఉంది. మేం విచారించి చెప్పడం కంటే నీ అంతటా నువ్వే నిజం ఒప్పుకుంటే నీకేం మంచిది అని హెచ్చరించాడు. నిజానికి తాము ఎప్పటికీ పోలీసులకు దొరికేది లేదని చంద్రశేఖర్ ఇచ్చిన గట్టి నమ్మకంతోనే విజయ్ కుమార్ ఈ రిస్క్ తీసుకున్నాడు. కానీ ఆ నమ్మకం కొన్ని రోజుల్లోనే నీటి మూటలా మారిపోయింది. ఇక చేసేది లేక విజయ్ కుమార్ తను ప్లాన్ చేసిన దగ్గర నుండి అమలు చేసిన వరకు ప్రతి విషయాన్ని పోలీసులకు పూసగుచ్చినట్లు చెప్పేశాడు. విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారంతో చంద్రశేఖర్, సునీల్ను పట్టుకున్నారు. ఆ ముగ్గురిని కలిపి విచారించారు. బ్యాంకు నుండి మాయమైన 58 కిలోల బంగారంలో కేవలం 10 కిలోలు మాత్రమే దొరికింది. ఎందుకంటే దొంగిలించిన నగలను వారు అప్పటికే కరిగించి బంగారు బిస్కెట్లుగా మార్చేశారు. ఇక బ్యాంకు నుండి ఎత్తుకెళ్లిన నగదు కూడా అప్పటికే ఖర్చు అయిపోయింది. అంత డబ్బు అంత త్వరగా ఎలా ఖర్చయింది అని పోలీసులు అడిగారు. వారేం చెప్పారంటే, గోవాలో చంద్రశేఖర్ ఏర్పాటు చేయబోయే క్యాసినో బిజినెస్ పెట్టుబడి కోసం ఆ డబ్బునంతా వాడేశారు. ఆ బిజినెస్లో పెడితే ఇప్పుడున్న 50 కోట్లు కాస్త 500 కోట్లు అవుతుందని, మన జీవితాలు మారిపోతాయని చంద్రశేఖర్ నమ్మబలకడం వల్లే విజయ్ కుమార్ ఈ నేరంలోకి అడుగుపెట్టాడు. దొంగతనం జరిగిన నెల రోజుల్లోనే ఆ ముగ్గురు పోలీసుల చేతికి చిక్కారు.
నిజానికి విజయ్ కుమార్ గ్యాంగ్ ఎక్కడా చిన్న తప్పు చేయకుండా పకడ్బందీగా ప్లాన్ చేశారు. విజయ్ కుమార్ తన మొబైల్ ఫోన్ ట్రాక్ అవుతుందని తెలిసి దానిని ఇంట్లోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టి కారులో బయలుదేరాడు. బ్యాంకుకు 5 కిలోమీటర్ల పరిధిలోకి అతను అస్సలు రాలేదు. అయినా అతను దొరికిపోవడానికి కారణం పోలీస్ టీంలోని ఒక కుర్ర అధికారి చూపిన తెలివితేటలు. ఎన్నో గంటల పాటు విజువల్స్ చూసినా ఏ క్లూ దొరకక టీం అంతా అయోమయంలో ఉన్నప్పుడు ఆ యువ పోలీసు డిఫరెంట్గా ఆలోచించాడు. సార్, ఈ జంక్షన్లోని విజువల్స్ కూడా ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దామని చెప్పి వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతుకుతుండగానే అనుకోకుండా విజయ్ కుమార్ కారు ఆ కెమెరా కంటపడింది. ఆ ఒక్క అధికారికి ఆ ఆలోచన రాకపోయి ఉంటే ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయేది. ఒక గౌరవప్రదమైన బ్యాంకు మేనేజర్ హోదాలో ఉన్న విజయ్ కుమార్ స్థిరమైన ఆదాయం ఉన్న వ్యక్తి. కానీ కోట్లు సంపాదించాలి, విలాసవంతమైన జీవితం గడపాలి అనే ఒక్క దురాశ అతని జీవితాన్ని అతలాకుతలం చేసింది. 50 కోట్లు 500 కోట్లు అవుతాయన్న చంద్రశేఖర్ మాటలు విని తనకున్న బంగారు భవిష్యత్తును తానే కాల్చుకున్నాడు. మన దగ్గరున్న దాంతో తృప్తి చెందకపోతే, అక్రమంగా సంపాదించాలన్న కోరిక కలిగితే అది ఉన్నదాన్ని కూడా దూరం చేస్తుంది. ఈ ముగ్గురు సినిమాలను చూసి స్ఫూర్తి పొందారు. సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే, కానీ వాటిని నిజ జీవితంలో అన్వయించుకుంటే జీవితాలు తలకిందులు అవుతాయి. చీకటిని నమ్ముకుని చేసే ఏ పనైనా వెలుగులోకి రాక తప్పదు. తెలివితేటలు మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, కానీ ఇలా పాతాళానికి నెట్టకూడదు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.